హలో అండి. వెల్కమ్ టు ఎపిక్ హెల్త్ తెలుగు. ఈరోజు ఉసిరికాయ గురించి తెలుసుకుందాం. ఉసిరికని ఇండియన్ గూస్‌బెర్రీ అని కూడా పిలుస్తారు. ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఉసిరి వాడకం వల్ల జుట్టు మరియు చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. జుట్టు మరియు చర్మ ఉత్పత్తులలో ఆల్రెడీ ఉసిరిని బాగా వాడుతున్నారు. ఈ ఉసిరి వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. శరీర రోగనిరోధక వ్యవస్థను పెంచి జలుబు మరియు దగ్గు వంటి సాధారణ జబ్బులను నయం చేస్తుంది. ఉసిరి విటమిన్ సిని పుష్కలంగా కలిగి ఉంటుంది. జలుబు, క్యాన్సర్ మరియు గుండె సంబంధిత వంటి సాధారణ సహజంగా కలిగే వ్యాధులను తగ్గిస్తుంది. విటమిన్ సి లోపం ఉండే వాళ్ళు దీన్ని తీసుకుంటే తొందరగా కోలుకుంటారు. ఉసిరి కొవ్వు పదార్థాలను తగ్గించడంలో శక్తివంతంగా పనిచేస్తుంది. ఉసిరిని తినడం వలన రక్తనాళాలలో ఉండే కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించి గుండె సంబంధిత వ్యాధులను కలగకుండా చేస్తుంది. ఉసిరిని తింటే జీర్ణ వ్యవస్థలోని రెసెప్టార్లను ఉత్తేజపరిచి జీర్ణక్రియ ఎంజైమ్ని కూడా ఉత్పత్తి పెంచుతుంది. అధిక మొత్తంలో ఫైబర్స్ని కలిగి ఉండటం వల్ల జీర్ణక్రియ సమస్యలను సులభంగా తగ్గించేస్తుంది. ఉసిరి వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలుగచేయడం మాత్రమే కాదండి, వివిధ రకాల వ్యాధి కారకాలతో కూడా పోరాటం చేస్తుంది. అయితే ఉసిరిని ఎలా తినాలి అనే విషయానికి వస్తే, ఉసిరితో ఊరగాయ చేసుకుంటారు, ఆవకాయ చేసుకుంటారు, రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు. అది మాత్రమే కాకుండా ఉసిరిని ముక్కలు ముక్కలుగా చేసుకుని కొద్దిగా మిరియాల పొడి, తేనె కలిపి బాగా మిక్స్ చేసేసి రాత్రంతా నానబెట్టి పక్క రోజు నుంచి రోజుకి 3 పూటలా 3 సార్లు తింటే మన బాడీకి ఎంతో మంచి జరుగుతుంది. కనీసం ఎంప్టీ స్టమక్‌తో అయినా 3 స్పూన్స్ ఈ మిశ్రమాన్ని తీసుకుంటే చాలా రోగాలను నియంత్రించుకోవచ్చు. ఇమ్యూనిటీ బూస్టర్‌లా కూడా ఉపయోగపడుతుందట. ఆమ్లా పొడిని బిఫోర్ మీల్స్ 1 టీ స్పూన్ గానీ, 2 టీ స్పూన్లు గానీ తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా క్రమంగా డ్రాప్ అవుతాయట. బయట షాప్స్‌లో డ్రైడ్ ఉసిరి, అలాగే ఉసిరిక పొడి దొరుకుతుంది. అది యూజ్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఇంగ్రీడియెంట్స్ ఇంకా ప్రొడక్ట్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే యూజ్ చేయండి. ఈ ఉసిరి ఈవెన్ మనం యంగ్‌గా ఉండడానికి కూడా ఎంతో సహాయం చేస్తుంది. అంటే రివర్స్ ఏజింగ్‌కి కూడా ఇది సహాయపడుతుంది. అది మాత్రమే కాకుండా మన బ్లడ్ టిష్యూస్‌కి కూడా ఇది ఎంతో సహాయపడుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి మీరు ఆమ్లాని ఎలా తినడానికి ఇష్టపడతారు? నేను మిస్ చేసిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? మీకు ఈ వీడియో నచ్చిందా? కింద కామెంట్స్‌లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.